ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార వాహనాన్ని కూడా తయారు చేయించారు. నేటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర ద్వారా ప్రచారం కొనసాగించబోతున్నారు. మొత్తం 17 రోజులు 21 ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. బస్సుకు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించిన నిర్వాహకులు నలువైపులా 4 సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. బస్సు లోపల కేసీఆర్ తో పాటు మరో 7 కూర్చునేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ తో ఈ బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కేసీఆర్ ఈ రోజు నుండి తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాల్లో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ రోజు నుండి మే 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మొదటి రోజు ఈరోజు ఏదైతే ముందుగా తెలంగాణ భవన్ కి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసిన అనంతరం స్టార్ క్యాంపెయినర్లు బీఆర్ఎస్కి సంబంధించిన స్టార్ క్యాంపెయిన్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడ నుండి మొదటగా ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బయలుదేరి వెళ్తారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి ఏదైతే సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేటలో అక్కడ బహిరంగ సభలో పాల్గొని అక్కడ నైట్ బస చేస్తారు. అంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ రోజు నుండి మొదలు పెడితే మే 10 వరకు ప్రతిరోజు ప్రజల్లో ఉండాలి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా అనేది కూడా గులాబ్ బాస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీరియస్గా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ బస్సు అంటే కార్నర్ మీటింగులు అదేవిధంగా రోడ్ షోలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిరోజు 2 ప్రాంతాల్లో యాత్ర చేపడుతున్నారు. అక్కడ బహిరంగ సభల్లో పాల్గొని అక్కడ క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్తో పాటు స్టార్ క్యాంపెయినర్లు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు ఈ బస్సు యాత్రలో వెళ్తారు. అయితే మొదటగా ఈరోజు తెలంగాణ భవన్ చేరుకొని ఇక్కడ నుండి అయితే బస్సు యాత్ర రోడ్డు మార్గానే మిర్యాలగూడ చేరుకొని అక్కడ కార్నర్ మీటింగ్ రోడ్ షోలో పాల్గొంటారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు ఆ ప్రచారంలో కూడా దూసుకుపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు క్యాడర్కి అదేవిధంగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలుపరిచిన ఏదైతే సంక్షేమ పథకాలని ప్రజలకి మరొకసారి విస్తృతంగా తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కింది, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందనే అంశాలని ఎండగట్టాలి, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, బోగస్ గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు అంటూ కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో విమర్శిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. అదేవిధంగా 2 లక్షలు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా 24 గంటలు తమ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్తును ఇచ్చినా కూడా కాంగ్రెస్లో అమలు కావట్లేదు. అదేవిధంగా రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వలేదు. అంటే ఇచ్చే హామీలన్నీ తుంగలో తొక్కిందంటూ కూడా ఈ అంశాలని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకొని ప్రచారం చేసేందుకు కూడా ప్రచార అస్త్రాలు కూడా ఉపయోగిస్తారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ఏదైతే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అంటూ ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా గులాబ్ బాస్ సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకెళ్లాలి. మరొకసారి అంటే 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాము, సర్వేలు తమ యొక్క అనుకూలంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో కూడా గెలిచి ఖచ్చితంగా మరొకసారి తమ సత్తా తెలంగాణలో ఏంటి చూపించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు కేసీఆర్ ఈ రోజు నుండి బస్ యాత్ర చేపడుతున్నారని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.